హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఎగ్గు పులుసు చేస్తున్నా. ఎగ్గులు ఉడకబెట్టుకున్నా చూడండి. ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలి, బాగానే పడతాయి ఉల్లిగడ్డలు. ఇవి కట్ చేసి పెట్టుకున్నా. కడాయి స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. వేడైనాక స్టవ్ ఆన్ చేసుకున్నా చూడండి. ఎగ్గు పులుసు చాలా బాగుంటుందండి. ఇట్లా చేసుకొని చూడండి మీరు గిట ఎంత బాగుంటుందో. ఈ ఉల్లిగడ్డలు ఇవి ఆయిల్ వేడెక్కినాక ఒక స్పూన్ అంతానే వేసిన ఆయిల్. ఇవి గోలాలి. వేగినాక కొంచెం ఎక్కువ గోలకున్నా సరే ఇవి కలిపేసుకోవాలి బాగా. ఇట్లా చాలా బాగుంటుందండి ఇది గిట ఎగ్గు పులుసు. ఈ ఉల్లిగడ్డలు అన్నీ పేస్ట్ చేసుకోవాలి గోలిన తర్వాత. కొంచెం ఎర్రగా గోలినాక కరివేపాకు, కొత్తిమీర, కొంచెము పసుపు ఇవన్నీ వేసుకోవాలి. ఇంట్లోనే చల్లారినాక మిక్స్కి వేసుకోవాలన్నట్టు. ఉల్లిగడ్డ కర్రీ చేయకుండా ఇట్లా చేస్తున్నానండి. ఎగ్గులన్నీ ఉడికిపోయినాయి. అల్లం ఎల్లిగడ్డ ఇట్లా వేసుకోవాలి. ఇట్లా చేస్తే చాలా బాగుంటుందండి. ఉల్లిగడ్డ వేసినట్టు గిట్ట అనిపించదు కర్రీ. ఇట్లా కొంచెం గోలిన తర్వాత పక్కకు దించి పెట్టుకోవాలి. చల్లారాలన్నట్టు. చింతపండు నానబెట్టుకున్నా. ఈ ఉల్లిగడ్డ చల్లారిపోయింది. మిక్సీలో జాడీలో వేసుకొని చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి. ఇంట్లోనే కారము, సాల్టు అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసి పులుసు పోసేదానికంటే ఇట్లా చేసుకుంటే ఇట్లా బాగుంటుందండి. ఇట్లా మొత్తం ఉల్లిగడ్డ పేస్ట్ అస్సలు కనిపించదు. కారం వేస్తున్నా. ఉల్లిగడ్డ ఎంత ఉంటుందో మనం చూసుకొని దాన్ని తగ్గట్టు వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల కారం, 1 స్పూను సాల్టు ఇవన్నీ మిక్స్కి పట్టుకోవాలి. మిక్స్ అయిపోయింది చూడండి. ఇట్లా టమాటా తోటి గిట్ట పుల్లగా ఉంటే టమాటా గిట్ట ఉడకబెట్టి జ్యూస్ చేయవచ్చు. ఎగ్గులన్నీ ఉడికిన తర్వాత పొట్టు తీసి ఇట్లా కాట్లు పెట్టుకోవాలన్నట్టు. ఇవన్నీ కాట్లు పెడుతున్నా చూడండి. 1 డజన్ పైననే ఉన్నాయి గుడ్లు. అన్నీ ఉడకబెట్టి పెట్టుకున్నా. ఇట్లా అన్నిటికి కాట్లు పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి అవి ఎగ్గులను గిట్ట మంచిగా నూనెలో ఫ్రై చేయాలండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసిన. నేను కర్రీకి గిట్ట అదే వాడిందండి. ఇట్లా మనం ఇష్టం ఉంటే 1 స్పూన్ వేసి గిట్ట అవి నూనెలో వేపుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఆయిల్ గిట్ట వేసుకోవచ్చు. నూనె వేసి గిట్ట పేస్ట్ వేసేటప్పుడు నేను ఇట్లా చేసిన అన్నట్టు. ఆయిల్ ఎక్కువ వేసిన మర్చిపోయి. ఇవి గోలిన తర్వాత మంచిగా ఫ్రై లెక్క అవుతాయి. తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇందులో కొంచెం కారము, సాల్టు, పసుపు ఇందులో ఇటు వేసుకోవాలి. కొంచెం అంతా ఎగ్గులకు పట్టుతుంది అన్నట్టు. ఇప్పుడు కారం గిట్ట వేస్తా కొంచెము. ఇట్లా కలపాలన్నట్టు. చెంచా పెట్టకుండా ఇట్లా అవి గోలిన తర్వాత చెంచా పెట్టినా ఏం కావు, ఇచ్చుకపోవు అన్నట్టు. ఇట్లా కిందికి మీదికి కలిపినా ఏం కాదు. కొంచెం కారము, సాల్ట్ వేస్తే ఎగ్గులకు పడుతుంది అన్నట్టు. ఇట్లా డైరెక్ట్ ఇట్లా ఫ్రై చేసుకొని తినొచ్చండి. మనము అన్నం తినేటప్పుడు ఖాళీ ఇంట్లోనే అన్నీ వేసేసి అట్లా ఫ్రై చేసుకోవచ్చు. ఉప్పు, కారం అన్నీ వేసేసి ఫ్రై చేసి ఇంత మసాలా పౌడర్ వేస్తే అది బాగానే ఉంటుంది. ఇట్లా కొంచెం గోల్డెన్ కలర్ రావాలి అవి ఎగ్గులు. ఇట్లా చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. కారం కొంచెం వేసిన, కొంచెం సాల్ట్, కొంచెం సాల్ట్ వేసి కలిపేసి తీసేసి పక్కకు పెట్టుకోవాలి. కొంచెం సేపు ఉంచి ఆ ఎగ్గులకు పట్టేదాకా ఉంచేసి పెట్టుకోవాలి. దీనికి బగారా రైసు ఇట్లా ఎగ్ కర్రీ చేసుకుంటే
పులుసు, ఎగ్ పులుసు చేసుకుంటే చాలా బాగుంటుందండి. నాన్ వెజ్ మటన్ చికెన్ లేకనే టేస్ట్ బాగుంటుంది. సూప్ గిట కర్రీ బాగా అవుతుంది పులుసు. ఎగ్గులన్నీ తీసి పక్కకు పెట్టుకుంటున్నా చూడండి. ఇప్పుడు ఆ ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి ఏం లేదా, ఇవి తీసేసి. ఇవి ఆయిల్ ఎక్కువనే ఉంది, ఎక్కువ పోసిన నేను. మెంతులు వేసుకోవాలి కొంచెం, జీలకర్ర మెంతులు తాలింపుకి వేయాలి. ఇంట్లో మసాలా పౌడర్ లాస్ట్కి వేయాలి, కానీ ఇప్పుడు జీలకర్ర మెంతులు వేయాలి తాలింపు. ఇగో జీలకర్ర మెంతులు, ఆవాలు ఉన్నాయి ఏం కాదు, జీలకర్ర ఆవాలు కలిపినాయి అయినా కానీ. అల్లం ఎల్లిగడ్డ, కరివేపాకు ఇవన్నీ తాలింపులే వేయాలన్నట్టు. కరివేపాకు గిట్ట వేసిన, పసుపు వేయాలి. వేసిన తర్వాత ఈ పేస్ట్ వేసేయాలి. ఇవి వెంబడే అది మాడకుండా ఈ పేస్ట్ వేస్తున్నారు చూడండి, మిక్సీకి పట్టుకుంది. ఇప్పుడు డజన్ గుడ్లు ఉన్నాయనుకో, ఒక హాఫ్ కేజీ పైననే కట్ చేసుకోవాలండి ఉల్లిగడ్డ. కేజీ అయినా చాలామంది ఉన్నారు అనుకో, కేజీ ఉల్లిగడ్డ అయినా పడుతుంది దీనికి. మంది తక్కువ ఉంటే తక్కువనే పడుతుంది, కానీ మనం కొంచెం చేసుకోవాలంటే కొంచెం గిట చేసుకోవచ్చు. ఇట్లా అంతా కలిపేసుకోవాలి. మంచిగా ఉడుకుతుంటుందండి, ఇది నూనెలనే ఉడికిపోతుంది. కలిపేసుకోవాలి ఇట్లా. ఇలా లాస్ట్కు జీలకర్ర మెంతుల పౌడర్ వేయవచ్చు, మళ్ళీ గరం మసాలా ఇవన్నీ వేసుకోవచ్చు ఎగ్గులు వేసినాక. ఇక పులుసు పోస్తున్నా, చిక్కగా పులుసు వేసుకొని, కొంచెం మాది జర చింతపండు పులుపు లేదు, తీయగానే ఉంది, అందుకే అంత పోస్తున్నా. ఇక తక్కువ తినేటోళ్ళు తక్కువనే పోసుకోవాలి. పులుపు ఎక్కువ వద్దు అనుకుంటే, ఏం పులుపు కాలేదండి మాకైతే, మామూలుగానే ఉంది అది పులుపు. చింతపండు ఆయనతో పోసేస్తాను నేను. చింతపండు పులుసు కొంచెం ఉడికినాక పోసుకోవాలి పులుసు. టమాటాలు పుల్లటి ఉన్నాయనుకో, టమాటాలు ఉడకబెట్టి గిట మనం మిక్స్కి వేసుకొని అది గిట్ట ఇట్లా పోసుకోవచ్చు జ్యూసు. అందులో కొంచెం చింతపండు వేయాలి. ఇది కొబ్బరి పొడి అండి, కొంచెం కొబ్బరి పొడి వేసుకున్నాను నేను. తొందరగా అయిపోతుందండి, ఈజీ, చాలా ఈజీ ఇట్లా చేసుకుంటే. ఎగ్గు పులుసు తొందరగానే అయిపోతుంది. పేస్ట్ అయిపోతుంది కదా ఫస్ట్. ఇప్పుడు ఎగ్గులు వేసేస్తున్నా, ఎగ్గులు వేసుకోవాలి. ఎగ్గులు ఈ పులుసులో ఉడకాలన్నట్టు కొంచెం సేపు. ఇక కారము అంతా అందులోకి వెళ్ళిపోతుంది ఉడుకుతుంటే. మనం కాట్లు పెట్టినా కదా ఎగ్గువి. ఇట్లా ఆయిల్ గిట్ట వేరుతుంది, పైకి వస్తుంది. ఎక్కువ కావాలన్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి. నేను ఇది గరం మసాలా పౌడర్ లాస్ట్కి వచ్చింది. ఇప్పుడు మెంతుల పొడి కొంచెం వేసిన, జీలకర్ర మెంతుల పొడి వేస్తే అయితే చాలా బాగుంటుందండి, అది గిట్ట వేసుకోవచ్చు. బాగా ఉడుకుతున్నాయి చూడండి. లాస్ట్లో కొత్తిమీర వేసి దించేసుకోవాలి. ఇందులో తొందరగా అనిపించింది, కానీ కొంచెం సేపు ఉంచాలి. నేను తొందరగా పెట్టిన వీడియో ఫుల్ పెద్దగా అయిపోతుందని. రెడీ అయిపోయింది చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.